కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్న ముస్లిం సోదరులకు వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. పాల్వంచ పట్టణంలోని షాన్బాగ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజ హక్కులను హరించే విధంగా ఉందన్నారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణను నిర్వహణను ప్రమాదంలోకి నెట్టేలా ఉందని పేర్కొన్నారు. సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పాల్వంచ కమిటీ నాయకులు ఎండి ముర్తజా, ఎస్కే రెహమాన్, ఎస్కే ఖాజామియా, సయ్యద్ రషీద్, ఎండి మంజూర్, ఎస్కే గౌస్ పాషా, ఎండి గౌసుద్దీన్, మాజీ జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ ఖండిస్తూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి వివిధ పార్టీల నాయకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశం అనేది సెక్యులర్ దేశం. ఈ దేశంలో అనేకమైనటువంటి మతాలు, కులాలు, వర్గాలు నివసించేటువంటి కార్యక్రమం. ఎవరి మతాలు, ఎవరి కులాలకి వాళ్ళ దేవుడిని ప్రార్థించుకోవడం, ఒక కులాన్ని ఒకరు గౌరవించుకోవడం మన భారతదేశంలో ఆహ్వానించాల్సినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దానిలో భాగంగా ఈ ప్రాంతం చూసుకుంటే ఎప్పుడు కూడా ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళ పండగకి ఒకరు మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకునేటువంటి ఆనవాయితీ మన ప్రాంతంలో మొదటి కూడా ఇద్దరిని మనం చేస్తాం. అన్ని ప్రాంతాల కంటే మన ప్రాంతం ఒక రకమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి ప్రాంతం. రంజాన్ పండుగ వస్తే ముస్లిమ్స్ వచ్చి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. ఉగాది పండుగ వస్తే హిందువులకు వచ్చి ముస్లిమ్స్ చెప్పడం, క్రిస్టియన్స్ పండుగ చెప్పడం, అందరూ కూడా కలిసి బాయిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక విధులాంటి కార్యక్రమం, ఒక ప్రజాస్వామ్యం డబ్బులు పాలైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున మతవాదుల చేతుల్లో మరి ఈ దేశాన్ని పోయే విధంగా చేయడం అనేది మేము పూర్తిగా మా పార్టీ నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తాం. పార్లమెంట్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ముస్లిం సోదరులు సాధికారం కావాలంటే ఆనాటి ప్రభుత్వంతో మాట్లాడి, ఆనాటి మంత్రులతో కూడా మాట్లాడి సాధికారం కోసం ఆనాడు సైడ్ గారు, సైడ్ పాషా గారు, రైమాన్ గారు లాంటి పెద్దలందరితో మాట్లాడి ఈ అవకాశం కల్పించాం. అదేవిధంగా మాకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ యొక్క మైనారిటీ హక్కుల కోసము మీ సమస్యల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మిత్రులు పెద్దలు గౌరవనీయులు వనమా వెంకటేశ్వర గారు, రాఘవ గారు కూడా పార్టీ విషయాలు నిర్ణయం తీసుకొని మీకు రేపు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మేమందరం కూడా మీకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ మీకు పూర్తి సహకారం చేస్తామని తెలియజేస్తాం. అనే దానికి ఇంతకుముందు ముందుగా చెప్పినట్టు ఏ సామాన్యుడు పేద పిల్లగాడు పెళ్లి చేసుకున్నా 1000, 1500, 2000 స్త్రీధనం ఇవ్వాలి. స్త్రీధనం ఇస్తే ఆ స్త్రీధనం వక్ఫ్ అంటే ఆ దానం ఇస్తుంది. ఏ భర్త వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కాదు, ఇది పేద ముస్లింలకు, దుర్భర జీవితాలు గడిపే ముస్లింలకు ఇది పనికి వస్తుందని ఇస్తారు. అట్లనే దేశవ్యాప్తంగా విద్య కోసము, వైద్యం కోసము, ఉపాధి కోసము ముస్లింల యువతకి ఒక వాళ్ళకి బెనిఫిట్ కోసం, వాళ్ళ ఎడ్జర్ కోసం వాడేది ఇవాళ కొన్ని కోట్ల రూపాయల చినుకు సముద్రం అయినట్టు
కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వడం వలన ఇవాళ ఆదాని అంబానీ కూడా ఈ వక్ఫ్ భూములనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంత భూమి ఉన్నది కాబట్టి ఇదేంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ భూమిని ఎట్లనైనా మనం కబ్జా చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఒక 3 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ దీనికి ప్లాన్ వేస్తానని స్వయంగా ఆయన కొంతమంది ముస్లింలను కూర్చోబెట్టి ఆ ప్లాన్ ఎట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళతో కొంత వివరణ తీసుకొని ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదిస్తే దేశ ప్రజలు కూడా ఆమోదిస్తారు. ఇది చట్టమైంది, చట్టబద్ధత కాబట్టి మనం ఏం చేయలేమని ఒక ఆలోచన ఉంటుంది. ఒక నల్ల చట్టాలని తీసుకొచ్చిండు. ఎట్లయితే రైతులకి తీసుకొచ్చిండో పంజాబ్ రైతుల భూములు ఎట్లా లాక్కోవాలని ప్లాన్ వేసి నల్ల చట్టాలు తెచ్చిండో సేమ్ అదే నల్ల చట్టాలని తీసుకొని వచ్చి భూములని గవర్నమెంట్ అండర్టేకింగ్ చేస్తే కలెక్టర్ గారు దీని మీద ఆదిమాషి ఉంటుంది. కలెక్టర్ గారికి ఒకవేళ పైనుంచి ఆదేశాలు, గవర్నమెంట్ ఆదేశాలు లేకపోతే కబ్రస్థాన్లు కానివ్వండి, ఈద్గాలు కానివ్వండి, మసీదులలో కానివ్వండి, వీళ్ళ వెల్ఫేర్ గురించి కానీ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఇట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చి ఆ భూములను లాక్కొని మిగిలిన ఏదైతే అమౌంట్ ధనం ఉన్నదో అవి కూడా ప్రభుత్వ పరం చేసుకోవాలనే ఒక కుటిల ఆలోచనతోటి ముస్లింల మీద ఇది ఒక వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అని పెట్టి దాంట్లో ఏమంటారంటే పేద ముస్లింల డెవలప్మెంట్ కోసం నేను చేస్తానా, ఉన్నోళ్ళు తింటారు, పేదోళ్ళకి అందట్లేదని కొంతమంది కుహనా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొని వాళ్ళతో ప్రచారం చేపిస్తాడు. ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు, మొత్తం అబద్ధ ప్రచారం నడుస్తుంది. 2014 నుంచి సత్యాన్ని ముసుగేసి అబద్ధాలతో రాజ్యం వెళ్తాడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఒక ముస్లిం అనే వాదం లేకపోతే అసలు వాదం లేదు. ఏమని చెప్తాడు, ఉద్యోగాలు ఇచ్చిన అంటాడా, లేకుంటే ప్రాజెక్టులు కట్టించిన అంటాడా, ఏం చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేదు. కేవలం ముస్లింలు అంటారు. ముస్లింలు 80% ఉన్న హిందువులకు ముస్లింల భుజాల మీద తుపాకేసి హిందువులను కాల్స్తాడు. ఎవరికి రూపాయి తక్కువ ఇస్తాడు. పెట్రోల్ రేటు బరాబరి అన్ని రేట్లు ఇస్తా వాళ్ళ దగ్గర నేను లాగుతూనే ఉన్నాడు. అన్ని అబద్ధ ప్రచారం చేస్తాడు. కాబట్టి మేము పొలిటికల్ లీడర్స్ని అడిగేది ఏంటంటే, అయ్యా ఇది మా ఆస్తి అంటే పేద ముస్లింలు ఎవరైతే చదువు విద్య మాకు దూరం ఉంటుంది. ఎందుకంటే మాకు విద్య అందే టైంలో వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోగా తల్లిదండ్రులు సరిగాక దూరం ఉంటారు. కానీ పాన్ షాపు, సైకిల్ షాపు, ఈ హోటలు ఏదో చేసుకొని బతకడానికి ఈ కొంత అమౌంట్ వాళ్ళకి అవసరం పడుతుందని కొన్ని షాపులు పెట్టడానికి వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఆదానాన్ని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నది. కాబట్టి దీని మీద అన్ని పార్టీలతో మేము సాయం అడిగేది ఏంటంటే, ఈ అరాచక పాలన బీజేపీ మీద మీ అందరి సహాయ సహకారాలతోటి రేపు శుక్రవారం రోజు మేము మానవహారం చేయాలనే ఒక ఆలోచన ఉన్నది. దాంట్లోనే భాగంగా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇందులో మేధోమథనం జరిగిన తర్వాత ఎట్లా చేస్తే బాగుంటుంది, కులాలుగా మతాలుగా విభజించి వారి ఆస్తులను, వారి ఉనికిని దెబ్బతీసే విధంగా వారి యొక్క ఆస్తులను స్వాధీనం చేస్తున్న విధంగా దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు కూడా దానికి మద్దతు పలుకుతూ వారికి చేస్తున్నారు. కోర్టు కూడా వారిపై మొట్టికాయలు వేసినా, వారిని పూజించినా కానీ దాన్ని కూడా కోర్టును కూడా వాళ్ళు ధిక్కరిస్తూ సుప్రీంకోర్టు ఏదైతే భారతదేశానికి తలమానికమైనటువంటి ఏదైతే న్యాయవ్యవస్థ దాన్ని కూడా ఈరోజు వ్యతిరేకించి ఆ న్యాయమూర్తులను సైతం బెదిరించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ నిరంకుశమైనటువంటి భాషిత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు మైనార్టీల ఆస్తులు ఏవైతే వీరి పూర్వీకులు అయినటువంటి పెద్దలు ఏవైతే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ అప్పుల మీద దాడులు చేస్తుందో అది కరెక్ట్ కాదు. మేమందరం కూడా ముక్తఖండంతో చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ నిర్ణయం, రాఘవన్ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి మా పార్టీ తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేస్తూ నాకు ఎవరికి